శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 23 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 24వ భాగాన్ని ప్రారంభం చేద్దాం. 24వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భరతుడు లేడిగా పుట్టాడే కానీ ఎందుకు లేడిగా పుట్టాడు? ఆయన తనువు విడిచే సమయంలో అంత గొప్ప తపస్వి అయినప్పటికీ 10 లక్షల సంవత్సరాలు రాజ్యం ఏలి ఆ తర్వాత అనేక సంవత్సరాలు తపస్సు చేసి అటువంటి వాడు కాస్త ఒక చిన్న సంఘటనతో లేడి మీద మమకారం పెంచుకొని ఆ లేడిని తలుచుకుంటూ ప్రాణాలు విడిచి తను మళ్ళీ లేడిగా పుట్టాడు కదా. అందుకోసం ఎందుకు చనిపోయేటప్పుడు నారాయణ అని చెవులు అంటారు. నారాయణలో కలిసిపోతాడు మళ్ళీ పుట్టుక లేకుండా అని దాని అర్థం. వేరే ఏమన్నా తలంపులుంటే మళ్ళీ ఆ జన్మలు లభిస్తాయి అని. ఇప్పుడు ఈయన లేడి జన్మ లభించింది. అయితే ఎట్లనో ఆయన తోటి లేళ్లతోటి తిరగకుండా మహానుభావుడు మళ్ళీ కూడాను పులస్యాశ్రమానికి చేరుకొని లేడి రూపంలోనే అక్కడ ఒంటరిగా ఉండి ఎండిన ఆకులు మాత్రమే తింటూ అక్కడ ఉన్న ఆ ఆశ్రమం పక్కన ఉన్న తీర్థంలోనే మునిగి తన యొక్క ఆ లేడి శరీరాన్ని వదిలిపెట్టాడు. అంతవరకు చెప్పుకున్నాం నిన్నటి వరకు. అప్పుడు సుఖయోగేంద్రుడు పరీక్షకు ఈ వృత్తాంతం అంతా చెప్పి, మహారాజా, భరతుడు లేడి దేహాన్ని వదిలిపెట్టి తర్వాత జన్మలో అంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణుడికి కుమారుగా పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు పరమ పవిత్రుడు, సద్వంశ సంభవుడు, శమదమాది గుణ సంపన్నుడు, మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహాలు కలవాడు, తపో నిరతుడు, తన వేద శాఖను అధ్యయనం చేశాడు, సుగుణ గరిష్ఠుడు, నీతి కోవిదుడు, సంతోషంతో ఉండేవాడు, ఎప్పుడు కూడా తృప్తిగా ఉండేవాడు. అంతేకాకుండా సహనం కలిగినవాడు, వినయం కలిగినవాడు, ఆత్మజ్ఞానం కూడా కలిగినవాడు. అటువంటి బ్రాహ్మణుడికి భరతుడు పుత్రుడిగా జన్మించాడు. పుట్టింది మొదలు సంసార బంధాలకి దూరంగా ఉన్నాడు. ఎవరి భరతుడు? మన దేశం ఆయన పేరునే. అంతకుముందు అజనాభం అనే పేరుతో ఉండేది భరతుడు రాకముందు మన దేశం. అదే ఇప్పుడు అజ్మీర్ అయిపోయింది. అది తురకాళ్ళకి పుణ్యస్థలే అయింది మన అజ్మీర్ కాస్త కదా. ఈయన పుట్టిన తర్వాతనే ఈయన 10 లక్షల సంవత్సరాలు పరిపాలించి తర్వాత మన దేశం భారతదేశం అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ పుట్టాడు ఎక్కడ? ఒక బ్రాహ్మణుడికి, సద్బ్రాహ్మణుడికి. పుట్టింది మొదలు కూడాను సంసార బంధాలకు దూరంగానే ఉన్నాడు. కర్మబంధాలని తెంపేసేవాడు, సర్వేశ్వరుడు, అచ్యుతుడు, జననం లేనివాడు అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన కథల్ని ఆలకిస్తూ మళ్ళీ ఎటువంటి ఆటంకం రాకుండా ఆయన్నే సంస్తుతిస్తూ యశోభరితుడైన భరతుడు అలా కాలం గడుపుతున్నాడు. ఆయనకి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పూర్వజన్మలన్నీ గుర్తులో ఉన్నాయి కాబట్టి ఆయన మోక్షానికి మళ్ళీ ఏ విఘ్నం కలుగుతుందో అనే శంకతో తనను జనులు పిచ్చివాడు, వెర్రివాడు, గుడ్డివాడు, చెవిటివాడు అని తలచే విధంగా ప్రవర్తించేవాడు. అంటే అవధూతలాగా ప్రవర్తించేవాడు అనమాట. ఆ బ్రాహ్మణుడికి 2 భార్యలు. పెద్ద భార్యకు 9 మంది పుత్రులు పుట్టారు. చిన్న భార్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. కవలలుగా జన్మించారు. ఆ చిన్న భార్య కుమారుడే
మన భరతుడు అన్నమాట. పరమ భాగవతుడు, రాజర్షి పుంగవుడు అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని పరిత్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించాడు. ఆ భరతుడే ఈ కవల పిల్లల్లోని మగపిల్లవాడని, భరతునికి ఇది ఆఖరి జన్మ అని మహాత్ములు తెలియజేశారు. ఇతరులతోటి సాంగత్యం జన్మ పరంపరలకు కారణమవుతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు బంధ విముక్తి కోసం ఉన్మత్తుడుగా, జరుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. భరతుని తండ్రి అంగిరసుడు చిన్న కుమారుణ్ణి ఎంతో గారాభంగా పెంచాడు. పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం మొదలైన వైదిక సంస్కారాల్ని సమావర్తనం వరకు, అంటే సమావర్తనం అంటే దేనంటారు? సమావర్తన హోమం అని. గృహస్థాశ్రమానికి రావటం విద్యార్థి దశ నుండి సమావర్త హోమం అని చేసి ఇహ వీడు గృహస్థాశ్రమానికి అర్హుడు అని పంపించేస్తారు. అంతవరకు అది కూడా చేయించాడు. కుమారుడి మీద ఉన్న అనురాగాతిశయంతో నిత్యం శౌచ సదాచారాలు నేర్పాడు. తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా భరతుడు తండ్రికి విధేయతతో, తండ్రి అంటే విధేయత ఉండటం వల్ల అవన్నీ నేర్చుకున్నాడు. బ్రాహ్మణ కుమారుడైన భరతుడికి కర్మలు అంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా బోధించేవాడు తండ్రి కావటం వల్ల వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి దగ్గర ప్రణవం, వ్యాకృతులతో కూడిన గాయత్రి మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేసేవాడు. తండ్రి కుమారుడికి శిష్టాచారాన్ని నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతుడికి అతని తండ్రి చాలా శ్రద్ధ కలిగిన బుద్ధి గలవాడై శౌచ విధి, ఆచమన విధి, అధ్యయన విధి, వ్రత విధి మొదలైన నియమాలని, అగ్నిని ఆరాధించడం, గురు శుశ్రూష వంటి సత్కార్యాలని నేర్పాడు. అయినా కుమారుడికి వాటి వల్ల అభినివేశం లేకుండా గుర్తించి తన ప్రయత్నం యావత్తు వ్యర్థమైందని, తన కోరిక నెరవేరలేదని నిరాశపడ్డాడు. ఈ విధంగా తన తనయునికి సదాచారం నేర్పే ప్రయత్నం చేసి కొంతకాలం సంసార జీవితం సాగించి అంగీరస గోత్రజుడైన ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోక గతుడయ్యాడు. ఆ తర్వాత కథ రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా, మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.